డైరెక్టర్ గారు చెప్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది ఈయనే. సో మేబీ మీరు లేదా క్లీన్ షీట్ అంటారు, ఐడియా ఉందండి? క్లీన్ షీట్ అమ్మకి అంటే అందుకు క్లీన్ షీట్. ముందు వచ్చిన డౌట్స్ ఏంటండి, తర్వాత వచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఏదో డౌట్ వచ్చింది, అది చెప్తే స్టోరీ రివీల్ అవుద్ది ఆబ్వియస్లీ. ఇది నేను స్టోరీ వినేటప్పుడు లవ్ స్టోరీ అని చెప్పినారు కదా, నరేషన్ అప్పుడు నాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్, ఈ భయాలు అవన్నీ ఉన్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్, అసలు దయ్యాన్ని లవ్ చేయడం ఏంటి, ఏందా పాయింట్ అని అంటే, హీ సెడ్, నాకు అది కరెక్టే అనిపించింది. ఇప్పుడు మనం లవ్ ఎవరినైనా చేయొచ్చు, మనకన్నా ఏజ్లో తక్కువైన వాళ్ళని చేయొచ్చు, మనకన్నా ఏజ్లో పెద్దగైన వాళ్ళని చేయొచ్చు, అది దయ్యాన్నైనా చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనమైనా కానీ ఒకరి మీద లవ్ ఉంటే, వాళ్ళు పక్కన ఉంటేనే మనం లవ్ చేస్తాం అనేది లేదు కదా సార్. వాళ్ళ నుంచి దూరంగా ఉన్నా కానీ మనం వాళ్ళని లవ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ నాకు ఎక్కువ రేజ్ అయిన ఉండే, సో నాకు ఆ ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ సార్. సినిమాలు ఎక్కువ ఇష్టమా, దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టమా? పర్సనల్గానా? ఓకే, చూడడం దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టం, చేయడం లవ్ సినిమాలు ఎక్కువ ఇష్టం. రెండు ఈ సినిమా ఫుల్ఫిల్ చేసిందా? అరుణ్ ఆర్ నాగేశ్వర్లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్. అంటే ఇది ఎవరైనా అడగండి సార్. అంటే ఇది ఏనా అడాప్షన్ బై ఎనీ నవల్ ఆర్ ఇండియన్ ఫిలిం, లేదంటే ఒరిజినల్ స్క్రిప్టా? ఒరిజినల్ అండి. అంటే మీరు ఒరిజినల్ స్క్రిప్టా లేదంటే ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా అని చెప్పండి. అంటే నాకు రిఫరెన్సెస్ ఏంటంటే ఒకటి రెండు తగులుతున్నాయి, కానీ మేము ట్రైలర్ చూస్తే కానీ చెప్పలేం అవ్వా కాదా అన్నది. హిందీలో స్త్రీ ఒకటి వచ్చింది కదా, స్త్రీ రెఫరెన్స్. అదే నేను అంటే రిఫరెన్స్ మాకు అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ క్లియర్. నేను ఒక్క నిమిషం, ఇప్పుడు అందుకే అడిగింది, మీరు ఇవి చూసారు కదా, మీ దగ్గర ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, ఆన్సర్ ఇద్దామని కరెక్ట్ పాయింట్కే ల్యాండ్ అయ్యావు. స్త్రీ కాదు, సో ఇంకా ఇన్స్పైర్ అయ్యా లేదా మీ ఓన్ స్క్రిప్ట్ ఇన్స్పైర్ అయినా? ఓన్ స్క్రిప్ట్ సార్. అని మీరు నవల్ అని ఎందుకన్నారు? అంటే నవల్స్ ఏమో ఉంటాయి కదా. నేను నవల్స్ రాశాను, ఫ్రెండ్ 3 నవల్స్. మీదే వర్షన్? ఇది నేను రాసుకుందాం అనుకున్న నవల్, టైటిల్ వద్దులేండి, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంటూ మూవీ. సో 2021లో నేను నాగా వీ థాట్ ఆఫ్, అంటే నవల్స్ రాస్తున్నాం కదా, లెట్స్ మేక్ ఏ మూవీ అనుకున్నాం. సో వై డోంట్ వీ డైరెక్టెడ్ అని చెప్పి వీ స్టార్టెడ్ 2 yearsలో. ఇప్పుడు వైష్ణవ్ గారు చెప్పిన పాయింట్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఓం భీమ్ బుష్లో కూడా సేమ్ ఒక చిన్న పాయింట్, అదే పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్ మీరు అనుకున్నప్పుడు కొత్తగా ఉండొచ్చు, ఇది సడన్గా వచ్చింది. సో దానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా లేదా ఇట్ ఇస్ డిఫరెంట్? ఇప్పుడు స్త్రీ కానీ, ఓం బూమ్ బుష్ కానీ, ఇంకొక గీతాంజలి కానీ, ఏ సినిమాకి సంబంధం లేదు. నువ్వు అరే ఆ సినిమాలకి వెళ్ళేదో రిఫరెన్స్ తీసుకున్నారా అని కూడా నాకు నేను వెతికా, 20 years సినిమాలు వెతికా, ఎక్కడన్నా దొరుకుతుందా, ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు, నీకున్నది నాకు ఉండే, అరే ఇన్ని సినిమాలు తీసారు ఎక్కడన్నా ఉందా అడిగా, దేంటి మా జర్నీలో అడిగా, లేదు సార్ ఇది ఓన్గా ఇట్లా థాట్ వచ్చింది, ఎక్కడొచ్చిన థాట్ అని కూడా అడిగా, ఆ థాట్ ఇన్స్పైర్ అయింది కూడా చెప్పాడంటే ఎక్కడైనా జనరేట్ అయింది. యాప్ లవ్ స్టోరీలే చూస్తాము, అసలు గోస్ట్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, గోస్ట్తో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, అది అక్కడ పుట్టింది. వాళ్ళకు అక్కడ పుట్టి దాన్ని ఎలా డ్రైవ్ చేద్దామని మెల్లిగా కథ చేసుకొని దాన్ని స్క్రీన్ ప్లేలో పెట్టి చేసుకున్నారు. ఓకే సార్, తర్వాత కంటెంట్ వచ్చిన తర్వాత మాట్లాడతాం. థ్యాంక్స్ అండి, ఆల్ ది బెస్ట్. లీనియారిటీస్ ఏం లేవండి, సిమిలారిటీస్ అయితే ఏం లేవు. ఓకే, అంటే మీరు రైటర్ చూసా, అదే దాని గురించి ఒకవేళ నవ్వలు లేదని ఇంతకుముందు రాసారా, ఇన్స్పైర్ అయ్యారా? ట్రై టు కీప్ ఇట్ యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. సినిమాలు కూడా తగ్గించా స్క్రిప్ట్ రాసిన తర్వాత, చూడడం కన్జ్యూమ్ చేస్తే అదే రాస్తారు కదా ఒకసారి. వీ ట్రై టు కీప్ ఇట్ యాజ్ ట్రాన్స్పరెంట్, యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. సో టోటల్ డిఫరెంట్ ఉంది, అంటే చూస్తుంటే అర్థం అవుతుంది. బట్ అరుణ్ గారు, అంటే ఇప్పుడు గోస్ట్ లవ్ స్టోరీ అన్నారు సార్, అంటే గోస్ట్ని లవ్ చేస్తే అతని స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో ఎలా ఉండిపోతుంది హీరో క్యారెక్టరైజేషన్, అంటే ఒక ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది ఆ క్యారెక్టరైజేషన్? ఎక్స్ట్రీమిస్ట్ కాదండి, బట్ నేను అర్జున్ అన్న క్యారెక్టర్కి పెట్టుకున్న ట్యాగ్ ఏంటంటే అర్జున్ ది ఇన్సానిటీ అంటారు కదా. సో హీ వాంట్ సంథింగ్ దట్ నో వన్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్. అంతకుమించి ఎక్కువ చెప్పలేను, చూసి మీరే చెప్పాలి. హిస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి